ఆ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర పండుగ 2వ వారం మొదలైందండి. లస్కర్లో వెలిసిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఎలా వెలిసిందో, ఆ గుడిని ఎవరు నిర్మించారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు డియర్ శీర్షిక అనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. 1813లో లస్కర్ అని పిలువబడే సికింద్రాబాద్ నగరంలో కలరా వ్యాధి వ్యాపించింది. దాని కారణంగా వేలాది మంది చనిపోయారు. అదే సమయంలో మిలిటరీ బెటాలియన్ బ్యాచ్ సికింద్రాబాద్ నుండి మధ్యప్రదేశ్ ఉజ్జయినికి బదిలీ చేయబడింది. ఒక డోలీ బేరర్ సూరిటి అప్పయ్య తన సహచరులతో కలిసి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానానికి వెళ్ళాడు. లస్కర్లో కలరా వ్యాధి తగ్గి అక్కడున్న ప్రజలు క్షేమంగా ఉంటే అమ్మవారికి గుడి కట్టి విగ్రహం ప్రతిష్ఠిస్తానని మొక్కుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత లస్కర్లో కలరా వ్యాధి తగ్గి ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు. సూరిటి అప్పయ్య తను మొక్కుకున్న విధంగానే 1814 జూలైలో అమ్మవారికి గుడి కట్టించి చెక్కతో చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. సో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, లస్కర్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఎలా వెలిసారో, ఎవరు గుడిని నిర్మించారో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. శీర్షిక. జై ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి జై.